ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. గ్యాంగ్రీన్ దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు, కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం దీని గురించి చాలా ఎక్కువగా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే గ్యాంగ్రీన్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వాళ్ళకే ఉంది. మరి ఈ గ్యాంగ్రీన్ అంటే ఏంటి, దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, గ్యాంగ్రీన్ షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ పుండ్లు ఒక చోట ఎక్కువగా వచ్చేసి ఒక్కొక్కసారి వాళ్ళకి కాలు చెయ్యి కూడా వచ్చిన ప్రదేశాన్ని బట్టి దాన్ని తొలగించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్యాంగ్రీన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అనేది తెలియజేస్తారా? గ్యాంగ్రీన్ అంటే ఒక పర్టికులర్ పార్ట్ చెడిపోవడం. ముఖ్యంగా ఈ గ్యాంగ్రీన్ అనేది మనకు చూస్తే శరీరంలో చివరి భాగాల్లో జరుగుతుంది, పెరిఫరీలో జరుగుతుంది, వస్తుంది అన్నమాట. బేసికలీ మనకి శరీరంలో ప్రతి టిష్యూకి, ప్రతి కణజాలానికి, ప్రతి భాగానికి, శరీరంలో అన్ని చోట్లకు కూడా రక్తం అనేది సరఫరా ఉంటుంది. మొదట పెద్ద పెద్ద ఆర్టరీస్ ధమనుల ద్వారా వెళ్తుంది, తర్వాత చిన్న చిన్నగా అవుతాయి, తర్వాత క్యాపిలరీస్, ఇట్లా మైక్రో సర్క్యులేషన్ చివరికంటా వెళ్తాయి అన్నమాట. దాని ద్వారా వాటికి కావాల్సిన నరిష్మెంట్, ఆక్సిజన్ అవన్నీ కూడా వెళ్తాయి. కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు మీరు అన్నారు కదా డయాబెటీస్ అని, డయాబెటీస్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, తర్వాత న్యూరోపతీస్ ఉంటాయి, తర్వాత పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఇట్లాంటివి, తర్వాత రెనాల్డ్స్ ఫెనామినా కానీ, ఇట్లాంటి వాటిల్లో బర్చెస్ డిసీజ్ అని ఉంటుంది. వీటిలో ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఏరియాకి కాల్ కానీ ఏదైనా సరే చివరి భాగాలు, ముఖ్యంగా టర్మినల్ ఏరియాస్ అనమాట, వాటికి రక్త సరఫరా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే నరిష్మెంట్ సరిగ్గా లేకుండా అవి చచ్చిపడిపోతుంటాయి. యూజువల్లీ చనిపోగానే ఏమవుతుంది, కుళ్ళిపోతాయి కదా. మనిషికి ఏదైనా సరే, ఏ పదార్థమైనా సరే చనిపోయింది, దాంట్లో ప్రాణం ఉండిపోయింది అని అంటే అది కుళ్ళిపోతుంది. అట్లనే ఆ భాగం కూడా కుళ్ళిపోతుంది అనమాట. కుళ్ళిపోయి అది మెల్లమెల్లిగా పైకి విస్తరించే అవకాశం ఉంటుంది. సో ఆ విస్తరిస్తూ కొన్నిసార్లు ఏంటంటే కొంచెం హెల్తీగా ఉండేటువంటి పార్ట్ వరకు అది కట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని యాంపిటేషన్ అని అంటాం. సో కొన్నిసార్లు మెడికల్ యాంపిటేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఏమో ఆటో యాంపిటేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా జరుగుతుంటుంది. దాన్ని మనం గ్యాంగ్రీన్ అని అంటాం. దీనికి రానానికి కారణాలు ఏంటి? బేసిక్గా కారణాలు ఏంటి చూసినట్లయితే రక్త సరఫరా బేసిక్గా తగ్గిపోవడం. తగ్గడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి అథెరోస్క్లెరోసిస్ అని అంటాం. యూజువల్లీ రక్తనాళాలు బాగా పెలిసిపారడము, తర్వాత నుండి అవి చనిపోవడము, ఆ మైక్రో సర్క్యులేషన్ అంటే చిన్న చిన్న క్యాపిలరీస్ ఏదంటే అవి మూసుకుపోవడము, దానివల్ల అక్కడికి సప్లై తగ్గిపోవడం, దాంతో మెల్లమెల్లగా టిష్యూ చనిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. వీటిలో డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్ ఉంటాయి. డ్రై గ్యాంగ్రీన్ మామూలుగా పూర్తిగా నల్లబడిపోతుంది, అక్కడ కంప్లీట్గా గట్టిగా అయిపోయి అది బయటకు కనబడినట్టుగా తయారవుతుంది. వెట్ గ్యాంగ్రీన్ ఏమో పుండులాగా మారిపోయి దాంట్లో నుండి కుళ్ళిన వాసన బాగా విపరీతమైన ఇది రావడము, తర్వాత మెల్లమెల్లగా ప్రోగ్రెసివ్గా వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఎవరిలో వస్తుంది అంటే యూజువల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఎవరిలో అయితే బాగా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడము, సరైనటువంటి రక్షణ తీసుకోకపోవడము, ముఖ్యంగా పాదాలు, చేతులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రక్షణ సరిగా చేసుకోలేకపోతే, వాటి యొక్క కేర్ సరిగా తీసుకున్నట్టయితే, ఫుడ్ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు డయాబెటీస్లో. అది లేనప్పుడు ఆ భాగాలు అనేవి కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది అన్నమాట. రెగ్యులర్ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసిన వాళ్ళలో కూడా ఈ న్యూరోపతి అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల కూడా మనకి రక్త సరఫరా కొంచెం తగ్గడం కానీ జరుగుతుంది అనమాట. తర్వాత స్మోకర్స్, క్రానిక్ స్మోకర్స్ ఉంటారు కదా, వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకొక వ్యాధి ఏంటంటే పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్ అని ఉంటుంది. అంటే పెరిఫెరల్లో ఉండేటువంటి రక్తనాళాలు ఏవైతుంటాయి వాటిల్లో కలిగేటువంటి మార్పుల వల్ల ఆ రక్తనాళాలు చచ్చిపడిపోయి లేకపోతే మూసుకొని పోయి అక్కడ సరైనటువంటి సరఫరా లేకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. వీటి ద్వారా కూడా మన గ్యాంగ్రీన్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్యాంగ్రీన్ వచ్చే ప్రాంతాన్ని బట్టి మనకు సివియారిటీ అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో కంట్రోల్ చేయగలిగితేనేమో ఓకే, కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో, కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, కంపల్సరీగా మళ్ళీ మనం సర్క్యులేషన్ మనం రెస్టోర్ చేయాల్సి వస్తుంది. రెస్టోర్ చేయాలి అంటే దానికి తగినటువంటి రక్తనాళాలు సపోర్టివ్గా ఉండడము, తర్వాత డిసీజ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా జరగడము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ సరిగ్గా జరిగినట్లయితే ఆ పర్టికులర్ గ్యాంగ్రీన్ మనం తగ్గించగలిగినటువంటి పరిస్థితిలో ఉంటాం. అట్లా కానట్టయితే మా ఆయుర్వేదంలో ఏమున్నాయి, ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే యూజువల్గా రక్తమోక్షణం అనేది ఒకటి చేస్తాం. ఏదైతే ప్లేస్లో మనకి గ్యాంగ్రీన్ వచ్చిందో అక్కడ రక్తమోక్షణం చేస్తాం. ఈ రక్తమోక్షణం చేయడానికి కొన్నిసార్లు ఏం చేస్తామంటే వీనస్ సెక్షన్ చేస్తాం.
డైరెక్ట్గా వెయిన్స్ నుండి రక్తం తీయడం కానీ. దానివల్ల ఏమవుతుందంటే మనకు బాడీ నుండి ఆ పర్టికులర్ ఏరియాకి రక్త సరఫరా పెరగడం జరుగుతుంది. రెండవది జలూక పద్ధతి అని అంటాం. జలగలు ఉంటాయి కదా, జలగల్ని మేము డైరెక్ట్గా అప్లై చేయడము దాని ద్వారా తగ్గించుకోవడానికి. తర్వాత మిగతాది మనకు వూండ్ మేనేజ్మెంట్, వ్రణ శోధన పద్ధతులు ఏవైతే ఉంటాయో ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పారనమాట. 60 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ చెప్పారు దాంట్లో, లెవెల్స్. గ్రేట్నెస్ ఏంటంటే ఆయుర్వేదంలో ఉండేటువంటి ఔషధాలు వ్రణాలలో ఎట్లా పనిచేస్తాయి అంటే, అల్సర్స్లో ఎట్లా పనిచేస్తాయి, గ్యాంగ్రీన్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే, ఆయుర్వేదంలో వ్రణ శోధనకి వ్రణ చికిత్సకు చెప్పిన ఔషధాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వ్రణ రోపణాలు, వ్రణ శోధనాలు అని 2 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మొదట శోధనం అంటే ఆ పర్టికులర్ వూండ్ ఏదైతే ఉంటుందో ఆ వూండ్ని క్లీన్ చేయడం, డెబ్రిస్ ఏర్పడకుండా చేయడం, ఎక్కువ మనకు బయట నుండి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసేట్టుగా చేయడం, అవన్నీ కూడా లక్షణాలన్నీ దాంట్లో ఆ పర్టికులర్ మెడిసిన్లో ఉంటాయి. అది వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా చచ్చిపోయేటువంటి టిష్యూస్ ఏదైతే అవి ఎక్కువగా ఏర్పడకుండా చేస్తుంది అనమాట. డెబ్రిస్ చాలా ఫాస్ట్గా ఏర్పడకుండా చేస్తుంది. దాన్ని వ్రణశోధనం అంటాం. వ్రణరోపణం అంటే క్యాలస్ ఫార్మేషన్, తిరిగి కొత్త టిష్యూ ఏర్పడేటట్టుగా చేయడం. జనరల్గా ఏ మందులు కూడా అట్లా పనిచేయవు, కానీ ఆయుర్వేదంలో ఉండేటువంటి మందులకి ఒక గొప్పదనం అదనమాట. వ్రణరోపణము అని అంటాం. రోపణం అంటే వాటి పైన పెయింట్ లాగా చేసేయడం, అంటే పెయింట్ చేయడం అంటే మళ్ళీ టిష్యూస్ని పెంచడం అనమాట. సో అక్కడ ఏదైతే మనకు ఫైబ్రోసిస్ అనేది జరుగుతుందో, దాని ద్వారా మనకి టిష్యూ కొత్తది డెవలప్ అవుతుందో దాన్ని ఇది బాగా పెంచుతుంది అనమాట. సో యాక్సిలరేట్ చేస్తుంది మనకి క్యాలస్ ఫార్మేషన్ కానీ లేకపోతే హీలింగ్ ప్రాసెస్ని చాలా యాక్సిలరేట్ చేస్తుంది అనమాట. దాంతో మనకి వ్రణ శోధనం జరిగి వ్రణరూపణం జరిగి తొందరగా హీల్ అయ్యేటట్టుగా చేస్తాయి ఆయుర్వేదం మందులు. దాని ద్వారా గ్యాంగ్రీన్లో ఆయుర్వేదానికి మంచి రోల్ ఉంది. ఇది కాకుండా కొన్ని రకాలైన వస్తువులు చేస్తాము. వస్తువులు అంటే యాపన వస్తువులు చేస్తాము. అంటే ఎనిమా లాగా, మెడికేటెడ్ ఎనిమా అంటాం. వాటి కోసం మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంజిష్టాది క్షారపస్తి అని ఒకటి ఉంది, ఇట్లాంటివి చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ మైక్రో సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి మేము ఆ పర్టికులర్ వస్తీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఎప్పుడైతే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా గ్యాంగ్రీనస్ ఫార్మేషన్ కానీ ఆ నెక్రోటైజింగ్ ఏదైతే జరుగుతుందో అది ఆగిపోతుంది అనమాట. దాంతో గ్యాంగ్రీన్ తొందరగా హీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో యాంపిటేషన్ వరకు వెళ్లకుండా చాలా వరకు తగ్గించవచ్చు. ఇవి కాకుండా ఓరల్గా ఇచ్చినట్టు మెడికేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అవి యూజువల్గా స్రోతశోధకాలు అని అంటాం. ఇప్పుడు యూజువల్గా మనకు సర్క్యులేషన్ అంటప్పటికీ రక్తనాళాల్లో పోతున్నాయి. ఆ రక్తనాళాన్ని మనం ఒక స్రోతస్ కింద తీసుకున్నాం. స్రోతస్ అంటే వాటిలో ఒక పర్టికులర్ ఛానలింగ్ ఉంటుంది అనమాట. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఏదో ఒక దాన్ని మనం తీసుకెళ్ళగలిగేది, దాన్ని మనం స్రోతస్సు అంటాం. లోపల ఒక బోలస్గా ఉండేటువంటి ఒక మార్గం, ఒక ఇది పాత్. ఆ స్రోతశోధకాలు తర్వాత స్రోత మార్గ దీన్ని మంచి చేయడానికి ఉండేటువంటి డ్రగ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ డ్రగ్స్ని వాడడం వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం. ఏదేమైనప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి మోడాలిటీస్ అన్నీ కూడా దాదాపుగా దేనికోసం చెప్తాను, మైక్రో సర్క్యులేషన్ని పెంచడం. ఇవన్నీ కాకుండా నిదాన పరివర్జనం అంటాం. ఎందుకు సర్క్యులేషన్ ఆగిపోయింది, డయాబెటీస్ వల్ల. డయాబెటీస్ని మేనేజ్ చేయడం, దానికి సరైనటువంటి ఔషధాలు ఇవ్వడం. ఇప్పుడు ఆల్కహాలిక్ న్యూరైటిస్ ఉంటుంది, ఆల్కహాల్ మానేసేయడం, స్మోకింగ్ వల్ల దాన్ని మానేసేయడం. ఇవన్నీ చేయడం వల్ల అక్కడ సర్క్యులేషన్, తర్వాత మందులు ఇవ్వడం వల్ల, వేరే అదర్ మోడాలిటీస్ని కూడా తీసుకోవడం వల్ల సర్క్యులేషన్ పెంచి ఆ పర్టికులర్ గ్యాంగ్రీన్ ఏర్పడకుండా చూడడం, లేదా ఆల్రెడీ అయినట్టయితే దాన్ని తగ్గించడం అనేది చెప్తారు. ఇదంతా కూడా ఆయుర్వేదంలో ఇలా చేస్తాం. సార్, ఆయుర్వేదంలో వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాక స్టార్టింగ్ స్టేజ్లోనే గ్యాంగ్రీన్ అనేది పూర్తిగా తొలగిపోయినా తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి? దేనికైనా సరేమ్మా ఏమవుతుందంటే, ఇప్పుడు పర్టికులర్ రోగం తగ్గింది, మళ్ళీ రోగం రావాలంటే ఆ రోగ కారకాలు ఉంటాయి. ఆ కారకాలు రానంత వరకు రోగం అనేది రాదు. ఓకే. సో ఆ కారకాలు మనం కలిగించుకోకుండా ఉంటే అందుకని కాబట్టి మళ్ళీ వస్తుందనంటే ఆ కారకాలకి మనకి ఎక్స్పోజ్ అయినట్టయితే మళ్ళీ వస్తుంది. ఏదైనా మన జాగ్రత్తలో ఉండాలి. ఉన్న రోగాన్ని తగ్గించేసినాము, తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మళ్ళీ ఆ రోగ కారకాలు రాకుండా ఉండాలి. దాంతో రాకుండా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్.